ఓకే. ఇప్పుడు మీరు 'ఓజీ' గ్లిమ్స్ అయితే రిలీజ్ అయ్యాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జపనీస్‌లో పాట ఫస్ట్ టైం పాడారు. అది చూసారా? ఎలా అనిపించింది మీకు? బాగుంది, చాలా బాగుంది. ఎందుకంటే తెలుగు సినిమా ప్రపంచానికి వెళ్తుంటే ఎవరు మాత్రం కాదంటారని చెప్పండి. ఇప్పుడు 'ఓజీ' సినిమా వస్తుంది, ఈ సినిమా హిట్ అవ్వాలి, మనం హిట్ చేయాలి. అన్ని పక్కన పెట్టండి, రాజకీయాలు అన్ని పక్కన పెట్టేసి మనం ఈ సినిమా హిట్ చేయాలి. ఎందుకంటే మన తెలుగు సినిమాలో ఉండదే తక్కువ మంది హీరోలు. అసలు సినిమాలు తీసే వాళ్ళు తక్కువ అంటే సినిమాలు తీస్తున్నారు. మనకున్న హీరోలేమో కొంతమంది పాన్ వరల్డ్, పాన్ ఇండియా వెళ్ళిపోతున్నారు. మనకు సంక్రాంతికి, దసరాకు ఒక సినిమా వస్తుంది. ఒకప్పుడు మంచి మంచి సినిమాలు వచ్చేవి. ఎంటర్టైన్మెంట్గా సినిమా అనేది తగ్గిపోతుంది. ఉన్న హీరోలు ఇప్పుడు మన దగ్గర చాలా తక్కువ ఉన్నారు. కాబట్టి అందరూ వెళ్ళండి సినిమాకి. సినిమా హిట్ అవుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఇక్కడ మనం చూడాల్సింది పవన్ కళ్యాణ్ గారి ఫేసే కాదు, అక్కడ ఉన్న డైరెక్టర్ కూడా చూడాలి. సుజిత్ గారు మీరు చూశారు కదా, సాహో సినిమా ఎలా తీశారు. కాకపోతే మన జనాలకి ఇక్కడ ఎక్కలేదు. అదే సినిమా హృతిక్ రోషన్ గారు తీసింటే అక్కడ హిట్ అయ్యేది అనేవాళ్ళు, హృతిక్ రోషన్ తీశారని చెప్పేసి. అదే సాహో సినిమా ఇక్కడ తీశారు కాబట్టి మనకు అర్థం కాలేదు. కానీ ఇప్పుడు వచ్చే సినిమా మాత్రం చాలా బాగుంటుంది 'ఓజీ'. ఎందుకంటే అంతే, అది చెప్పాల్సిన అవసరం లేదు. మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు. ఓకే. 'ఓజీ' సినిమాలో టికెట్ రేట్లు అయితే పెంచారు. దానిపై మీ ఒపీనియన్? ఓకే ఓకే ఆవిడ అడిగినది క్వశ్చన్ కరెక్టే. ఆవిడ ఆన్సర్ చెప్తా చూడండి. ఇప్పుడు ఏమన్నారంటే 'ఓజీ' సినిమాకి టికెట్ రేట్స్ పెంచారని చెప్పేసి అంటుంది. మీరు ఒకసారి రీసెంట్గా న్యూస్లో చూసారా? ఒక టికెట్ ఎంత కమ్ముడిపోయింది? ఫస్ట్ టికెట్ ఎంత? 5 lakhsకి పోయింది. అది ఎక్కువ కదా? 5 lakhs ఎక్కువ టికెట్ అయినప్పుడు సరే ఓకే, టికెట్ కొన్నారు కదండి. పార్టీ ఫండ్, అది పార్టీ సంబంధం కాదండి. కొన్న టికెట్ ఎంత రేటు పెట్టి కొన్నారు? 5 lakhs అనుకోండి. ఒక నిమిషం బై ఒక నిమిషం, అవన్నీ వద్దు, మనం ఇది మాడదాం. 5 lakhsకి పోయిందని చెప్పేసి అంటున్నారు. 5 lakhs పెట్టి ఒక టికెట్ కొన్నప్పుడు అది తక్కువ. ఒక నిమిషం భయ్యా, ఒక నిమిషం. 5 lakhsకి మనము ఒక టికెట్ కొంటున్నామంటే ఆ టికెట్ మనకి హై అనిపించకూడదు. ఒక అతను 1000 రూపాయల టికెట్ పెట్టి కొంటున్నాడంటే అది ఎక్కువ అనిపించినప్పుడు 5 lakhs టికెట్ ఎందుకు ఎక్కువ అనిపిస్తుంది మీకు? 5 lakhs టికెట్ ఎందుకు తక్కువ అనిపిస్తుంది? 5 lakhs టికెటే కదా, 1000 టికెట్. ఇందులో కూడా ఒకటి చెప్తా, ఇలా 1000 రూపీస్ టికెట్ ఇవ్వాలని చెప్పేసి చాలామంది అంటున్నారు. సరే ఓకే, అంటే ఒక ఫ్యాన్ షోకి పెట్టండి, ఒక 10 days వరకు పెట్టుకోవచ్చు. తర్వాత తగ్గిస్తే బెటర్. ఒక 5 days 6 days తర్వాత తగ్గడం బెటర్. అంటే ఫ్యాన్ షోకి ఎంత పెట్టినా వస్తారు, అందరికి తెలిసిన విషయం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి క్రేజ్ రాబడుతుంది. ఎందుకంటే ఇప్పుడు చూస్తే మనము హీరోల కోసమే సినిమాలకు వెళ్తాం, హీరోయిన్ కోసం వెళ్ళాం కదా అన్న. వాళ్ళకే రెమ్యూనరేషన్ ఎక్కువ ఉంటుంది హీరోయిన్తో పోలీసు. ఎందుకంటే వెళ్తున్నా సినిమా ఖచ్చితంగా వెళ్తా. 'ఓజీకి' వెళ్ళాలి. ఒక యాక్టింగ్ అంటే అభిమానిగా, యాక్టర్స్ మీద అభిమానిగా చెప్తున్నా, వెళ్తా సినిమాకి. సారీ, యాక్టర్స్, నాట్ యాక్ట్రస్, యాక్టర్స్. ఒక యాక్టింగ్ మీద అభిమానంతో వెళ్తా, ఖచ్చితంగా వెళ్తా సినిమాకి. ఖచ్చితంగా వెళ్తా. హిట్ అవుతుంది ఖచ్చితంగా. నేను చెప్పే కదండి, ఇప్పుడు హిట్ అవుతుంది ఖచ్చితంగా సినిమా. తెలుగు సినిమాని ఎక్కడికో తీసుకెళ్ళబోతుంది. కోట్లు క్రాస్ చేస్తుంది అనుకుంటున్నారు అంటే మీరు ఓవరాల్గానా ఫస్ట్ డేనా? ఫస్ట్ డే మేబీ ఒక 50 crores. పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ డైరెక్షన్ చేసి జానీ అప్పుడెప్పుడు తీశారు 25 years బ్యాక్. మళ్ళీ ఆయన 'ఓజీగా' కుర్రోళ్ళే ఆపడుతుంది మళ్ళీ 25 years లాగా. చాలా చాలా బాగా నచ్చింది అందరికైతే. నేను ప్రభాస్ ఫ్యాన్గా చెప్తున్నాను, నాకే బాగా నచ్చిందంటే చూడండి, బయట వాళ్ళది ఇంకెలా ఉండదు. ఆల్రెడీ టికెట్ ట్రైలర్ అయితే ఇంకా గూస్ బంప్స్ అనమాట. మన ఆయన బాలీవుడ్ యాక్టర్ విలన్గా చించిపడేశాడు. మన పవన్ కళ్యాణ్ కూడా ఆయన స్టైల్ స్వాగ్ చూస్తూ ఉంటే, కత్తి పట్టుకుని వచ్చే సీన్ చూస్తూ ఉంటే వేరే విధంగా ఉంది. ఇవాళ ఏదో కొత్త డైలాగ్ కూడా రిలీజ్ అయింది, ఓ మై డియర్ ఓ మీ, నీలాంటి వాళ్ళు ఎగిరెగిరి పడతా ఉంటే నిన్ను ఎలా గద్దె దించాలో నాకు తెలుసు అని. ఇది పాలిటిక్స్గా వెళ్ళిద్ది, సినిమా విధంగా వెళ్ళిద్ది, 2 విధాలుగా చెప్పాడు. బాగుంది, డైలాగ్ అయితే నచ్చింది. పాయింట్ అవుట్ చేసినట్టు అనిపించలేదు, కానీ ఆయన గురించి అలాంటి డైలాగ్ అయితే ఆయనకి సెట్ అవుతుంది కదా. బాగుంది, అయితే నాకైతే నచ్చింది, బాగుంది. మూవీకి వెళ్తున్నారు, అలా టికెట్స్ పెట్టారు కదా, 26 పెట్టారు, 25 పెట్టలే. నేను దానికోసం ఈగర్లీ వెయిటింగ్, ఇంకెప్పుడు పెడతారని. పవన్ కళ్యాణ్ గారు కట్అవుట్ ఉంటే చాలు, కట్అవుట్ ఉన్నోడికి దేనితో అవసరం లేదన్నట్టు ఆయన పాట పాడారంటే ఇంక మూవీ ఏ విధంగా కూడా ఆలోచించండి. ఇంతవరకు మీరు టాలీవుడ్లో రికార్డు చూశారు, పాన్ ఇండియా స్టార్లందరికీ ఫేవరెట్ స్టార్ మన పవన్ కళ్యాణ్. ఓకేనా, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. అండ్ ఆల్రెడీ అర్హర వీరమల్లు డిజాస్టర్ గా నిలిచింది. అండ్ ఇప్పుడు 'ఓజీ' ఏ విధంగా ఉండబోతుంది, ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మీకు మూవీ పైన? ఈ 'ఓజీ' ఎప్పుడైతే టైటిల్ పెట్టాడో సుజిత్, అప్పటి నుండి ఓజీ ఎక్కడికి వెళ్ళినా ఓజీ లియో చూడాలన్నట్టు, ఓజీ చూడాలి అన్నట్టు 25 వరకు వెయిట్ చేయాలి. నేను కూడా ఈగర్లీ వెయిటింగ్ 'ఓజీ' కోసం. టికెట్ రేట్స్ అంటే ఇంకా పవన్ కళ్యాణ్ సినిమాకి దేనికైనా టికెట్లు ఆల్రెడీ పెరుగుకుంటూ పోతూనే ఉంటాయి.
కొనాలి తప్పదు, ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఎందుకంటే ఆయనకి రిటైర్మెంట్ దగ్గరలో ఉంది కదా సినిమా ఇండస్ట్రీకి. ఎందుకని చెప్తున్నారు కదా ప్రెస్ మీట్లలో, నాది నెక్స్ట్ అదేంటి ఉస్తాద్ భగత్ సింగ్ తర్వాత నేను చేయనని ఆయనే చెప్తున్నారు. అయినా ఆయన మూవీ ఎంత పెట్టినా కొంటారు. మొన్న ఆల్రెడీ 5 లక్షలతో టికెట్ కొనేసాడు ఆల్రెడీ ఒక ఫ్యాన్. దాన్ని సోషల్ మీడియాలో అల్చల్ చేశారు. నేను 1000 రూపాయల లోపు కొంటా, దాంతో అంత బడ్జెట్ నేను దాటలేను అంతే. టికెట్ దొరకపోతే ఇంకా మనకి మీడియా వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు కదా, వాళ్ళని పట్టుకొని వెళ్ళటమే. లేదే, ఇస్తారు, టికెట్స్ ఇస్తారు. తెలిసిన వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు, పవన్ కళ్యాణ్ డై హ్యాడ్ ఫ్యాన్స్ నా ఫ్రెండ్స్, అలా వాళ్ళ ద్వారా ఏదో ఒకటి చేసి వెళ్తాను. డే 1 అయితే ఇలా మెడ మీద చేయి పెడితేనే 50 కోట్లు వెళ్ళిపోతూ ఉంది. ఇంకేసారి కత్తి పట్టి ఇలా తిప్పాడు కాబట్టి 100 crores పక్కా వస్తాయి డే 1గా. సుజిత్ గారి మీద కూడా భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సాహో తర్వాత చాలా గ్యాప్ తర్వాత మూవీ తీశారు కదా, చాలా తెలుగులో హిట్ కాలేదు. తెలుగులో క్రేజ్ పవన్ కళ్యాణ్ గారికి ఏమాత్రం ఉందో తెలుసు కదా. అలాగా బాలీవుడ్లో సాహో బ్లాక్ బస్టర్ హిట్ అయింది. బాలీవుడ్ క్రేజ్ అక్కడ డైరెక్టర్ది ఉపయోగపడితే ఇక్కడ యాక్టర్ది ఉపయోగపడింది. రెండింటికి కలిపి కొడితేనే ఓజీ. అంటే ఇప్పుడు 100 కోట్లు క్రాస్ చేస్తారని అనుకుంటున్నారా? 100 కోట్లు ఇంకా బరాబర్ క్రాస్ చేస్తుంది పక్కా. లాస్ట్ టైం చేయలే కదా హరిహర. అంటే అదంటే దాంట్లో కూడా మీరు చూడండి, హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ అని ఏది ఓపెన్ చేసినా కానీ ఓజీ తప్ప వేరే నామస్మరణ రావట్లేదు. ఎంత ఎక్స్పెక్టేషన్స్ ప్రతి ఒక్కరు, నేనే కాదు అందరు దాని గురించి చూస్తున్నారు, ప్రతి ఒక్క ఆడియన్ ఉంది. అందులో మన ప్రియాంక మేడం ఉంది కదా యాక్టర్, ఆమెతోటి ఒక దీపాలు పెట్టే షాట్ పెట్టారు. దాంతో కొద్దిగా ఫ్యామిలీ ఆడియన్స్ కూడా కనెక్ట్ అవుతుంది. ఓకే, ఓజీ టీమ్ ఎందుకు ప్రమోషన్స్ చేయట్లేదు? ఇప్పుడు దగ్గరలోనే ఉంది మూవీ రిలీజ్, కానీ ఇంకా ప్రమోషన్ ఎందుకు చేయట్లేదు అనుకుంటున్నారు? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి ప్రమోషన్ తోటి ఏం అవసరం ఉంది చెప్పండి ఒకసారి. లాస్ట్ టైం ప్రమోషన్స్ చేసినా కూడా అలా అయింది కదా, మరి ఇప్పుడు ఎందుకు? అంటే పవన్ కళ్యాణ్ గారికి మీడియా ముందుకు రావడం అనేది ఇష్టం ఉండదు. ఆయన గురించి కేవలం ప్రొడ్యూసర్ గారి గురించి ఆయన చెప్పారు వచ్చారని, ఇప్పుడు కూడా అంతే. ఆయనకి ఇష్టం లేదు, కానీ ఇప్పుడు ఆల్రెడీ ఆయన డిప్యూటీ సీఎం. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా బిజీ అయినా కానీ మన కోసం తీశాడు ఓజీ. 4 రోజుల ముందే ట్రైలర్ అనేది పెట్టారు ఆల్రెడీ. అండ్ మనం ఆల్రెడీ హరిహర వీరమల్లు చూసాము, ఎంతవరకు ప్రమోషన్ అనేది జరిగింది. నాట్ ఓన్లీ పవన్ కళ్యాణ్, మిగతా వాళ్ళు కూడా ఎందుకు ఇన్వాల్వ్ అవ్వట్లేదు? మిగతా వాళ్ళు అంటే బాలీవుడ్లో ఇంకా ప్రమోషన్ ఇంకా 4 days ఉంది కదా, ప్రీ రిలీజ్ ఈవెంట్ పెడతారేమో నేను అనుకుంటున్నాను. వైజాగ్లో కానీ మన హైదరాబాద్లో కానీ పెడతారేమో అని అనుకుంటున్నాను. 100% పెడతారు. ఉంది, వెయిట్ చేయాలి. ఇంకా 2 days 3 days ఉంది కదా. ఇవాళ 20 కదా, ఇంకా 25 అంటే 3 days ముందు పెట్టిన ఏం కాదు, చూడాలి, వెయిట్ చేయాలి అంతే. ఓకే. పవర్ స్టార్ గారి డైలాగ్ అండ్ అలాగే పవర్ స్టార్ గారి మేనరిజం తో ఎంజాయ్ చేయండి. పవర్ స్టార్ గారి డైలాగ్ అంటే ఏముంటుందండి, నేను ప్రభాస్ ఫ్యాన్ కదా. పవర్ స్టార్ గారి డైలాగ్ చాలా ఉన్నాయి కానీ పాత సినిమాలు ఉన్నాయి, ఓజీ అయితే లేవు. ఓకే, లాస్ట్ టైం పుష్ప 2 అప్పుడు బెనిఫిట్ షోలకి పర్మిషన్ ఇవ్వలేదు ఇప్పుడున్న సర్కార్ అయితే. మరి ఇప్పుడు ఓజీకి పర్మిషన్ ఇవ్వడంలో ఏముంది, ఎలా అనుకుంటున్నారు? అప్పుడు పరిస్థితులు ప్రభావం బట్టి ఇవ్వలేదు. ఇప్పుడు చాలా రోజుల తర్వాత వస్తున్న మూవీ కాబట్టి హాలిడే ఇచ్చినా తప్పు లేదు నా లెక్క ప్రకారం అయితే. సరే, మీ ఫేవరెట్ పవన్ కళ్యాణ్ డైలాగ్? సింహం గడ్డం గీసుకుంటుంది, సింహం గడ్డం గీసుకోదు, నేను గీసుకుంటా, అంతే తేడా. మిగతాదంతా సేమ్ టు సేమ్. చూసారు కదా ఓజీది, మీకు ఎలా అనిపించింది? ట్రైలర్ కాదు, టీజర్. రేపు కదా ట్రైలర్, టీజర్ బాగా అనిపించింది. మరి పవన్ కళ్యాణ్ లాస్ట్ మూవీ అయితే హరిహర వీరమల్లు అంతా అది చూపించలేదు. క్వైట్ డిసప్పాయింటింగే చెప్పాలంటే, ఎందుకంటే మెయిన్లీ దాని గ్రాఫిక్స్ గురించి చాలామంది డిసప్పాయింట్ అయ్యారు. బట్ మైట్ బీ ఓజీతో కంబ్యాక్ అవ్వచ్చు అని అనుకుంటున్నాను. అంటే హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి దీనికి ఫస్ట్ నుంచే. ఈవెన్ హరిహర వీరమల్లు రిలీజ్ అయిన దగ్గర నుంచే ఓజీ మీద ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి చెప్పాలంటే. ఓకే, ఈసారి ఈ ఓజీ మూవీతో 100 crores క్రాస్ చేస్తారని అనుకుంటున్నాను. అయ్యో 100 crores ఏంటండి, ఇంకెక్కువ అయిపోతుంది. 100 crores అనేది జస్ట్ ఒక చిన్న నెంబర్స్ నాకు తెలుసు. ఓకే, లాస్ట్ టైం కూడా సేమ్ ఇంతే అనుకున్నారు, కానీ అంత క్రాస్ చేయలేదు. ఐ మీన్ హరహర వీరమల్లికి అంటున్నారా? లేదు, హరహర వీరమల్లికి అసలు ఎక్స్పెక్టేషన్సే లేవు నన్ను అడిగితే. ఎందుకంటే చాలామంది క్రిటిక్స్ కూడా వితౌట్ ఎక్స్పెక్టేషన్సే వెళ్ళారు, కానీ మూవీకి ఆడియన్స్ కూడా విత్ ఎక్స్పెక్టేషన్స్ ఇంత హైప్తో అయితే వెళ్ళలేదు. బట్ కమింగ్ టు ఓజీ ఇట్ ఈస్ డిఫరెంట్. అండ్ మోర్ ఓవర్ ఇది డైరెక్టర్ కూడా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ కాబట్టి, ఇంకా అంటే తను ఎలా చూడాలనుకుంటున్నారో తన ఫేవరెట్ హీరోని అలా చూపించబోతున్నాడేమో. అంటే మన హార్ట్ బీట్ ఆల్రెడీ తెలిసి ఉంటుంది తనకి. సో వీ క్యాన్ ఎక్స్పెక్ట్ మోర్ ఫ్రమ్ దిస్ ఫిల్మ్ ఐ కెన్ సే. అండ్ టికెట్స్ విషయానికి వచ్చేసరికి ఏం చెప్తారు? ఈసారి టికెట్స్ కూడా పెంచడానికి బోత్ గవర్నమెంట్స్ కూడా అంటే దిస్ ఈజ్ కాంట్రాక్టింగ్ ఫర్ ఎవ్రీ ఫిలిం కదా, నాట్ ఓన్లీ పర్టికులర్లీ టు ది ఓజీ. బట్ ప్రతి మూవీస్కి హైక్ అనేది చేస్తున్నారు. బట్
ఓకే టికెట్ పెంచినందుకు బాధలేదు కానీ ఎండ్ ఆఫ్ ది డే ఇట్ షుడ్ హ్యావ్ టు బి వర్త్ఫుల్ అంటే. సో ప్రాబ్లం లేదైతే ఎంత పెంచినా కూడా. యా పర్లేదు అట్లీస్ట్ అంటే అట్లీస్ట్ ఒక 50% 60% వరకు అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు. అంత టికెట్స్ పెంచితే నార్మల్ ఫ్యాన్స్ చూడలేరు కదా, వాళ్ళు అంత బడ్జెట్లు పెట్టుకొని ఎందుకు పెంచడం? టికెట్ అనేది ఫస్ట్ కపుల్ ఆఫ్ డేసే కదా పెంచేది, ఆ తర్వాత ఆ రష్ అనేది తగ్గిన తర్వాత నార్మల్ పీపుల్ చూస్తారు. ఓజీ మూవీ టీం ఎందుకు ప్రమోషన్లు చేయట్లేదు? మూవీ అయితే దగ్గర పడుతుంది రిలీజ్ కావడానికి, ఎందుకు ప్రమోషన్లు చేయట్లేదు అంటారు? నాకు కూడా తెలీదు దీని గురించి ఎందుకు ప్రమోట్ చేయట్లేదు, బట్ అంటే ఓజీ ఈజ్ కైండ్ ఆఫ్ ఎ ఫిలిం దట్ డజంట్ వాంట్ ఎనీ కైండ్ ఆఫ్ అ ప్రమోషన్. అంటే దీనికి ఒక ప్రమోషన్ లేకుండానే ఆటోమేటిక్గా ఫ్యాన్స్తో పాటు ఈవెన్ సోషల్ నెట్వర్కింగ్లో హైప్ వెళ్ళే మూవీ ఇది. దీనికి పర్టికులర్గా ఏం అవసరం లేదు కదా, ఇప్పటివరకు ట్రైలర్ కూడా రిలీజ్ చేయలేదంటే మీరు అర్థం చేసుకోవచ్చు కదా. ఇది ఆల్రెడీ ఈ మూవీతో కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు సాంగ్ కూడా పాడడం జరిగింది, దీనికి సంబంధించిన న్యూస్ కూడా రావడం జరిగింది. అవును. సో మళ్ళీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు పాడారు అని అంటే ఆ ఎక్స్పెక్టేషన్స్ ఇంకెలా ఉంటాయి? ఎక్స్పెక్టేషన్స్ అయితే సరే ఆ ఒక్క ఆస్పెక్ట్ గురించే కాదు, మిగతా అన్ని ఆస్పెక్ట్స్ గురించే ఉన్నాయి, బట్ చూడాలి అట్ ది ఎండ్ ఆఫ్ ది డే సినిమాలో ఏమవుతుంది అనేది. అండ్ ఇందులో టీజర్లో మీకు ఏమైనా పొలిటికల్గా ఆయన మళ్ళీ ఇండైరెక్ట్గా డైలాగ్స్ ఉందంట, అంటే పొలిటికల్గా కూడా ఈ మూవీ వెళ్తుందని ఫస్ట్ నుంచే టాక్స్ ఉన్నాయి. ఫస్ట్ ఒక డాన్గా, దాని తర్వాత మళ్ళీ పొలిటికల్గా, ఇలా డిఫరెంట్ ఫేజెస్గా ఉంటుంది మూవీ అని అన్నారు, బట్ చూడాలి. బట్ నాకు ఇంకా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారి కంటే ఇమ్రాన్ హష్మీ గారు బాగా నచ్చారు. అంటే డిఫరెంట్గా ఉంది చూడటం ఆయన్ని. మూవీకి వెళ్తున్నారా మరి ఫస్ట్ డే? ఆబ్వియస్లీ అండి, వెళ్ళకుండా ఎలా ఉంటాం. టికెట్స్ దొరుకుతాయని అనుకుంటున్నారా? అంటే అంత ఫ్యాన్స్ అందరూ ఒకటేసారి ఫస్ట్ డేనే వెళ్ళాలని అనుకుంటారు కదా. యా హైదరాబాద్లో ఉంటాను కాబట్టి డెఫినెట్గా దొరుకుతాయి. అంటే మల్టిపుల్స్ ఆఫ్ చాయిస్ ఉన్నాయి కదా మనకి ఇక్కడ, ఒక థియేటర్ అని కాదు కదా. సో డెఫినెట్గా మీ ఫ్యామిలీతో అందరితో వెళ్ళి ఎంజాయ్ చేద్దామని అనుకుంటున్నారా? ఫ్యామిలీ ప్రజెంట్ ఇక్కడ లేదు, ఇంటి దగ్గరే ఉంది, బట్ నేను మా బ్రదర్ అయితే వెళ్తాం డెఫినెట్గా. ఓకే. యా.